అమ్మమ్మ, నువ్వు అన్నావు కదా నాకు భగవద్గీత శ్లోకాలు మీనింగ్స్తో చెప్తావని. ఓకేనా? ఈరోజు 3-4 శ్లోకాలు చెప్తాను భగవద్గీతలో. అసలు ఫస్ట్ భగవద్గీతని ఎవరు బోధించారు అనేది నీకు తెలియాలి కదా, అందుకనే చెప్తున్నాను. ఫస్ట్ కృష్ణుడు అర్జునుడికి కురుక్షేత్ర సంగ్రామంలో ఇది ఆయనకి అర్జునుడికి బోధిస్తాడనమాట. ఎందుకంటే అర్జునుడు ఎవరంటే కౌరవులు పాండవులు వీళ్ళు కజిన్స్ అనమాట. వాళ్ళు రాజ్యం కోసము ఇట్లా యుద్ధం చేయాలనుకుంటారు. అదే కురుక్షేత్రం అనమాట. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి వాళ్ళ పెద్దవాళ్ళంతా వాళ్ళనందరినీ చూసి ఆయనకి భీష్ముడు ద్రోణుడు వీళ్ళనందరినీ చూసి ఆయనకు అర్జునుడికి యుద్ధం చేయాలనిపించదు, బాధపడతాడనమాట. అప్పుడు కృష్ణుడు ఈ భగవద్గీతను బోధిస్తాడు. అందులో 3-4 శ్లోకాలు నీకు చెప్తాను నాన్న, ఓకేనా? ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నునిచే వ్యూహాత్మకముగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యమును చూడుడు. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధే యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ సైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ఈ సేనలో ధనుర్ధారులైన గొప్ప యోధులు కలరు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన సైభ్యుడు, పరాక్రమవంతుడైన యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులను కలరు. వీరందరూ మహారథులు, శౌర్యమున భీమార్జునుల సమానము. నువ్వు కూడా రోజు భగవద్గీత శ్లోకాలు చదువుకోనన్నా, మంచిది. నువ్వు పెద్దగా అయితే మంచి మార్గంలో నడుస్తావు నాన్న, ఓకేనా? థ్యాంక్ యూ అమ్మమ్మ, నేను నేర్చుకుంటాను. So please subscribe to our channel for more such videos.